సార్ రామచంద్రయ్య గారు, వాస్తవ పరిస్థితులు ఏంటో మీలాంటి వాళ్ళు అక్కడ తిరిగి తెలుసుకున్నారు సార్. నాకు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మంత్రి నారాయణ గారు మాట్లాడుతూ ఇంకా 34,000 ఎకరాల్లో ఈ పిచ్చి మొక్కలు ఉన్నాయి, కంప చెట్లు ఉన్నాయి, వాటిని తొలగించే ప్రక్రియ చేస్తున్నామని అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది అమరావతిలో? పాయింట్ నెంబర్ 1, నీళ్లు ఎత్తిపోయడం ఏంటి సార్? ఆల్రెడీ 4,000 క్యూసెక్ల నీళ్లు ఎత్తిపోయడానికి డబ్బులు ఖర్చు చేసామని చెప్పారు. ఇప్పుడు 8,500 క్యూసెక్లు ఎత్తిపోయడానికి దాదాపు 500 కోట్లు ఖర్చు పెడుతున్నాము, నిధులు విడుదల చేస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆ మొక్కల గురించి ఆయనే ఒప్పుకున్నాడు అనుకోండి. అంటే వర్షాలకు ముందు తీసేస్తే వర్షాల తర్వాత మళ్ళా పెరిగినాయని. అవును, ప్రధాన సమస్య ఏంటంటే కొన్ని వేల ఎకరాలు రైతుల నుంచి తీసిపెట్టుకొని ఖాళీగా ఉంచడం వల్ల వ్యవసాయం చేయనివ్వకుండా రైతుల్ని. అంటే ఒకసారి ల్యాండ్ పూలింగ్ రూల్స్లో ఒకసారి రైతు ల్యాండ్ పూలింగ్ ఇచ్చేసిన తర్వాత ఆ రైతు తన మీద పూర్తి హక్కులు కోల్పోతాడు. తిరిగి ఖాళీగా ఉంటే కూడా వ్యవసాయం చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ కొంతమంది చేస్తారేమోనని చెప్పేసి, అంటే రోజు చేసిన దశాబ్దాల తరబడి తరాల తరబడి చేసిన పొలాలు ఊరు పక్కనే ఉంటాయి, ఎప్పుడు నిర్మాణాలు జరుగుతాయో తెలియదు, ఈ లోపల కొంచెం టెంప్ట్ అయ్యి చేసుకుంటారేమోనని పవర్ లైన్స్ మొత్తం తొలగించడం జరిగింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్ అనేటివి లేకుండా తీసేయడం జరిగింది. మొదటి 2015లోనే అప్పుడే తీసేశారు. అంటే కాబట్టి ఇంకేంటి, కొన్ని వేల ఎకరాలు ఖాళీగా పెట్టినప్పుడు ఈ కలుపు మొక్కలన్నీ పెరిగిపోతాయి ఎక్కడైనా. అందులో పచ్చటి పంటలు సాగు చేస్తున్నటువంటి పొలాలు అవి. సో ఈ గ్రీన్ డెవిల్ వీడు ప్లస్ రకరకాల కంప చెట్లు ఇప్పుడు మంచి వర్షాలు పడేటప్పటికి మళ్ళీ వచ్చినాయి. సో ఖాళీగా ఉండే కొద్దీ ఒక వర్షం పడే కొద్దీ వీటిని ఎవ్రీ 3-4 monthsకి ఖర్చు పెడుతూ ఉండాలి, తీసేస్తూ ఉండాలి. ఎందుకంటే కట్టడాలు కట్టేది కొన్ని చోట్లనే, మిగిలినంతా ఖాళీగా ఉండేదే. అవును, మనకి అయినా ఇప్పుడు 53,000-54,000 ఎకరాల చేతిలో ఉంది. ఇది కాకుండా మళ్ళీ 20,000 ఎకరాలు తీసుకుంటున్నాం కదా రెండో దశలో. దాని దగ్గర మళ్ళీ వద్దాం. ఈ లోపల మీరు ఈ పంపింగ్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఎక్కడైనా మనకు దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు అనేటువంటి ఒక సెంటిమెంట్ని జనాల్లోకి తీసుకెళ్ళి రాజధాని పేరుతో ఏం చేసినా చెల్లుతుంది అనే దశ తీసుకెళ్ళి ఇప్పుడు మీరు చెప్పిన ఖర్చులు కానీ అవి బహుశా ఇండియాలో ఏ రాజధాని కట్టడంలో కూడా, ఏ కొత్త నగరం కట్టడంలో కానీ, ఏ కొత్త భవనాలు కట్టడంలో కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ, లేకపోతే నయా రాయ్పూర్ కట్టిన వీళ్ళు కానీ, లేకపోతే పార్లమెంట్ కట్టిన కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా ఈ విధంగా చదరపు అడుగుకి పెట్టుండ్రు. కానీ అమరావతిలో వీళ్ళు జస్టిఫై చేసుకుంటున్నారు. అడిగేవాళ్ళు రాజధాని లేదు కదా, పెట్టకపోతే ఎట్లా అనేటువంటి ఒక సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా విపరీతంగా నష్టం చేస్తున్నారు. మొత్తం మీరు చెప్పిన అప్పుల్లో 47,387 కోట్లు ఇప్పటివరకు తీసుకుంది. శాంక్షన్డ్ లోన్స్ ఉన్నాయి ఆల్రెడీ. మొత్తం కలిపితే 62,000 కోట్లకు అటు ఇటుగా తీసుకున్నటివి ప్లస్ శాంక్షన్ లోన్స్. సో ఇప్పుడు ఈ 47,387 కోట్లు తీసేస్తే ఇంకా 14,613 కోట్లు శాంక్షన్డ్ లోన్స్ ఉన్నాయి. దే ఆర్ ఆన్ ద వే. ఎనీ టైమ్ ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటే కొద్దీ వీళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది. సో ఈ 18 నెలల్లో అటు ఇటుగా పెట్టుకుంటే 62,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మీద ఒక అమరావతి పేరుతో నెట్టిన అప్పు. ఇది ఇంకెన్ని వేల కోట్లు తీసుకొస్తే అక్కడ దానికి ఒక షేప్ వస్తుందో తెలీదు. అందుకని నేను మొదటి నుంచి అనేది ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఒక పెద్ద గుదిబండగా తయారవుతా ఉందని నేను 2015-19 మధ్యలోనే నాకు వచ్చినటువంటి అవగాహన. ఇప్పుడు అది కార్యరూపం తాల్చే కొద్దీ మనకు బయటపడతా ఉంది. ఈ ఎత్తిపోసేది కూడా మామూలుగా మనకు హైదరాబాద్లో వరదలు వచ్చినాయా, నగరంలో బెంగళూరులో వరదలు వచ్చినాయా, ఇంకేంటంటే ఉన్న చెరువుల్ని కబ్జా చేయడం వల్ల, నీళ్లు వెళ్ళేటువంటి దారులు ఇరుకైపోవడం వల్ల వరదలు వచ్చినాయనేది మనం అందరూ ఒప్పుకుంటాం సిటీస్లో. ఇక్కడేంటి పరిస్థితి, కొత్తగా చెరువులను కట్టాలి, 6 రిజర్వాయర్స్ ఓన్లీ ఫర్ ఫ్లడ్ కంట్రోల్. ఇది విచిత్రమైనటువంటి సిచ్యువేషన్ అన్నమాట. నీకు తాగునీటికి రిజర్వాయర్ని కట్టుకోవడం ఒక ఎత్తు, భవిష్యత్తు అవసరాలకి వర్షాకాలం లేనప్పుడు స్టోర్ చేసుకోవడానికి. ఇది అట్లా కాదు. దేశమంతా ఉన్న చెరువుల్ని కబ్జా చేయడం వల్ల వరదలు వస్తున్నాయంటే ఈడ ఏ చెరువులు లేని చోట వరదలు ఆపడం కోసం కొత్తగా చెరువుల్ని కట్టుతున్నారు. మరి ఇన్ని రోజులు అమరావతి వరద ప్రాంతం అంటే చాలా రెచ్చిపోయినారు కదా, చాలా రెచ్చిపోయినారు, కేసులు పెట్టినారు, బెదిరించినారు, ఒక మంత్రివర్గ ఉపసంఘమే పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో అమరావతి మీద విమర్శలు పెట్టే వాళ్ళని మామూలుగా ఉండకూడదు, వాళ్ళకి మనం చేసే హెచ్చరికలు బెదిరింపులు అని చెప్పేసి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్నే ఏర్పాటు చేసినారు లోకేష్ గారి నాయకత్వంలో.
అది ఇంకా ఏ తీర్మానాలు చేసిందో తెలియదు. అంటే అమరావతి వరద ప్రాంతం వరదకు గురి అవుతుందనే మాట అంటే మీకు అంత కోపం వస్తూ ఉంది. మరి 6 రిజర్వాయర్లు పరిస్థితి అమరావతి మునిగిపోయిందన్నా, అమరావతికి వరద ముప్పు ఉందన్నా అమరావతిలోనే సమాధి చేయాలని సీఎం గారు అన్నమాట. వాళ్ళ అంత అంటే వాళ్ళ స్థాయిని మరచి బెదిరింపులు చేశారు ముఖ్యమంత్రి కూడా. మరి ఈరోజు 6 రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నారు? ఈ 2 ఎత్తిపోతలు ఏంటి అసలు? నగరంలో వచ్చే వరద నీరుని ఎత్తిపోయడం ఏంటండి? అంటే స్టెప్ బై స్టెప్ అంటే ఇదేం చేస్తున్నారంటే ఫెయిట్ అకాంప్లై అంటారు. ఎలాగూ రాజధాని అయిపోయింది, ఎలాగూ ఈ రాజధానిని మార్చలేము, ఎలాగూ ఈ రాజధాని మరొక చోటుకి వెళ్ళదు, సో ఏమైనా ఇక్కడే కట్టాలి. సో ఎన్ని వేల కోట్లు అప్పులు తెచ్చైనా సరే, ఎన్ని వేల కోట్లు డ్రైన్ డౌన్ ద డ్రైన్ పోయినా సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నారు. అందుకనే ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద గుదిబండ. 3వ ఎత్తిపోతల పథకం కూడా ప్లాన్లో ఉంది. అది తర్వాత చెప్తారు నెమ్మదిగా. సో వరద నీటిని నగరంలోంచి ఎత్తి బయటికి పోయాల్సిన పరిస్థితి ఉన్న ఒక దుస్థితి ఉన్న నగరం ఏదన్నా ఉందంటే ఇండియాలో అమరావతి తప్ప మరొకటి ఉండదండి. సార్, అమరావతికి అప్పిస్తున్నటువంటి వరల్డ్ బ్యాంకు తన రుణ డాక్యుమెంట్లో ముంపు నివారణకు భారీగా నిధులు వెచ్చించాల్సిందే, కేవలం వరద నివారణకే 8,014 కోట్లు వ్యయమవుతుందని చెప్పింది సార్. చెప్పింటారు. ఎందుకంటే సింగపూర్ మాస్టర్ ప్లాన్లోనే 13,500 ఎకరాలు వరద ముంపు గురవుతుందని వాళ్ళు మ్యాప్లో చూపించి పెట్టున్నారు. ఈరోజు ప్రధాన భవనాలు అయితే అన్ని వచ్చే ప్రాంతం అంతా కూడా వరద ముంపు గురయ్యేదే. అల్టిమేట్గా వరద తీవ్రత నగరాల్లో ఎట్లా పెరుగుతుందంటే, ఉదాహరణకు అమరావతిని తీసుకున్నా, మనం హైదరాబాద్ తీసుకున్నా, కాంక్రిటైజేషన్ పెరిగే కొద్దీ వరద తీవ్రత పెరుగుతుంది. ఎందుకంటే నీళ్లు భూమిలోకి వెళ్ళలేవు, అక్కడక్కడ ఆగే చోట కూడా రోడ్డు మీదకి వచ్చేసి చాలా వేగంగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు కూడా కొండవీటి వాగులోంచి ప్రకాశం బ్యారేజ్లోకి నీళ్ళు తొందరగా వెళ్ళవు. కానీ వరదలు వచ్చినప్పుడు ఏమవుతాయంటే పొలాల్లో 2 రోజులు ఆగుతాయి, కొండవీటి వాగులో 4 రోజులు ఆగుతాయి, నెమ్మదిగా ఇంకిపోతాయి. ఇప్పుడు ఉన్నటువంటి లోకల్ కండిషన్స్ అవి. కానీ నగరం కొంచెం రూపుదిద్దుకునే కొద్దీ ఈ తీవ్రత పెరుగుతుంది. అన్ని కొండవీటి వాగులోకి రావాలి. అన్నీ ఒకసారి కొండవీటి వాగు వచ్చి దూకితే ఎత్తిపోయడం కూడా కష్టమని ఈ రిజర్వాయర్లు కడుతున్నారు. ఎందుకంటే అల్టిమేట్గా ఉండవల్లి కొండవీటి వాగులోకి రావాలి, లోయెస్ట్ పాయింట్. చాలా మంది మాట్లాడుతున్న ఒక మాట మీ ముందు ప్రస్తావిస్తాను. హైదరాబాద్కి వర్షాలు వస్తే ముంపు లేదా, లేకపోతే చెన్నైకి వర్షాలు వస్తే ముంపు లేదా, అమరావతి వస్తేనే మీరు విమర్శిస్తున్నారు అప్పుడు పెట్టారు. మరి ఇక్కడ ఒకప్పుడున్న చెరువులు కబ్జా అయిపోయినాయి కాబట్టి ఈరోజు 80 లక్షల నుంచి 1 కోటి జనాభా అయింది కాబట్టి చెరువులు పరిరక్షించేటువంటి చట్టాలను ఈ ప్రభుత్వాలు, ఆ పాపం మనకు కూడా ఉంది కదా 9 ఏళ్ళు. అవును, వీళ్ళందరూ ఇట్లా అధ్వానంగా ఇక్కడ జరిగింది కాబట్టి ఈరోజు వరదలు వస్తున్నాయి. ఏ నగరం లేని చోట అంత వరద వస్తూ ఉంటే వాటిని కాపాడుకోవడానికి ఈరోజు మేము నీళ్లు ఎత్తిపోస్తాం, రిజర్వాయర్లు కడతాం చెప్పుకోవడానికన్నా కొంచెం నామోషిగా అనిపించొద్దా వీళ్ళకి? వీటితో పోల్చుకొని దాన్ని జస్టిఫై చేసుకోవడం అనేది అబ్సల్యూట్లీ మీనింగ్లెస్, అర్థం లేని వాదన. బస్ అది ఇంకా వచ్చే రోజుల్లో ఇంకొక పెద్ద వర్షం పడిందంటే ఇవన్నీ ఇంకా చాలా ఓపెన్గా బయటకు వస్తాయి.